చాలామంది పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు రాస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే, సార్ మేము స్టాండర్డ్ సబ్జెక్ట్‌లో చాలా ఫుల్‌గా ప్రిపేర్ అవుతున్నాం కానీ కరెంట్ అఫైర్స్ చదవడానికి మాకు టైం ఉండట్లేదు. డైలీ న్యూస్ పేపర్ చదవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. కొంచెం మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కరెంట్ అఫైర్స్‌లో చేయండి సార్ అని కామెంట్స్ రాస్తున్నారు. కాల్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు గ్రూప్ 1లో కానీ, 2లో కానీ, ఏపీలో కానీ, తెలంగాణలో కానీ చేసినటువంటి చిన్న షార్ట్స్ అయినప్పటికీ, అట్లాగే పోల్స్ అయినప్పటికీ వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు అడుగుతున్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అసలు కరెంట్ అఫైర్స్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని చదవాలి, అలాగే ఎక్కడెక్కడ మనం బాగా ఫోకస్ చేయాలి, దాని రిలేటెడ్ ఏం చేయాలనేది చెప్తాను. దాంతోపాటుగా రెగ్యులర్గా రోజు 1 కానీ 2 కానీ వీడియోలు పెడతాను. ఓకే, అవి మీరు ఫాలో అవ్వండి. ఇంకా మీరు ఏ మ్యాగజైన్ కానీ అలాగే ఏ న్యూస్ పేపర్ కానీ చదవాల్సిన అవసరం లేకుండా 99% వచ్చేలాగా మనం ఈ వీడియోస్ అనేది కవర్ చేస్తాం. ఓకే, 2025 జనవరి నుంచి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. చూడండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో మనం మేజర్గా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఇంటర్నేషనల్, అంతర్జాతీయానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే జాతీయం, నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, దాంతోపాటుగా సమావేశాలు మరియు సదస్సులు, అలాగే వార్తల్లో ఇటీవల నిలిచినటువంటి ప్రదేశాలు, ప్లేసెస్, ఎగ్జాంపుల్ అయోధ్య లాంటివి కనుక చూసినట్టయితే, దాంతోపాటుగా స్పోర్ట్స్, క్రీడలు, తర్వాత అవార్డ్స్, ఏ అవార్డు ఎవరెవరికి లభించింది, దాంతోపాటుగా వార్తల్లో వ్యక్తులు, ఓకే, ఇటీవల కాలంలో ఏదైనా వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు, అట్లాగే అపాయింట్మెంట్స్, ఎవరెవరు ఏ ఏ పదవులలో నియామకం పొందారు, దాంతోపాటుగా ఇటీవల మరణించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ, కమిటీలు, కమిషన్లు, ఏ ఏ అంశంపైన ఏ ఏ కమిషన్లు వేశారు. ఎగ్జాంపుల్ మనకి మొన్న తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 3లో కనుక చూసినట్టయితే ఎస్టీలకి సంబంధించిన కమిషన్ ఏంటిది, రిజర్వేషన్స్ పెంచడానికి అనేది అడిగారు. ఈ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు మరియు సర్వేలు, ఓకే, అలాగే గ్రంథాలు, రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్, దాంతోపాటుగా డేస్, ఇంపార్టెంట్ డేస్, ఏ ఏ డే దేనికి ఇంపార్టెన్స్ అనేది, దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కరెంట్ అఫైర్స్ చూడాలి, అలాగే ఎకనామిక్స్ పరంగా కూడా కరెంట్ అఫైర్స్ చూడాలి, లైక్ జీడిపి కావచ్చు, జిఎన్పి కావచ్చు, అలాంటి అంశాలు. సో మనం ఇట్లా ఫస్ట్ 16 పార్టులుగా ఈ కరెంట్ అఫైర్స్ని విభజించుకోవాలి. ఏ ఏ అంశం ఏ ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది మనం గుర్తించగలిగాలి. ఇవన్నీ ఇట్లా మనం దానికి సపరేట్గా నోట్ చేసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ పెట్టుకోవాలి. మిగతాది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.